మంత్రి సంధ్యారాణి కొడుకు పృథ్వీ పిఎస్ సతీష్లపై మహిళ ఇచ్చిన ఫిర్యాదుపై స్పందించారు విజయనగరం జిల్లా ఎస్పీ. బాధితురాలి ఫిర్యాదుతో కేసు నమోదు చేశారు. ఉద్యోగం ఇప్పిస్తానని నమ్మించి డబ్బులు వసూలు చేయడం, వేధింపులకు గురి చేశారంటూ ఫిర్యాదులో పేర్కొంది మహిళ. కేసు విచారణ త్వరగా పూర్తి చేయాలని సాలూరు పోలీసులను ఆదేశించారు ఎస్పీ. పృథ్వీ వాళ్ళ అబ్బాయి ఏం చేశారు? మా ఫ్రెండ్స్ ఇష్టపడుతున్నారు, ఒకసారి మీరు వెళ్ళండి అనేసి. మినిస్టర్ గారు కొడుకండి. ఏం పేరమ్మా? పృథ్వీ మినిస్టర్ గారు పిఏ పేరు ఏంటన్నారు? సతీష్. మంత్రి పిఎస్ సతీష్ మోసం చేశాడని ఫిర్యాదు చేయడానికి వెళ్తే తన ఫ్రెండ్స్ కోరిక తీర్చమని మంత్రి కొడుకు పృథ్వీ చెప్పాడంటూ ఎస్పీకి ఫిర్యాదు చేసింది ఓ బాధితురాలు. తన ఫ్రెండ్స్ ని ఇష్టపడుతున్నారని వాళ్ళ దగ్గరకు వెళ్లమంటున్నాడని ఆరోపిస్తోంది బాధితురాలు. ఈ నేపథ్యంలో వారిద్దరి మధ్య చాట్ నెట్టింటా వైరల్ అవుతోంది. జడ్పీకి నా జాబ్ పరంగా డబ్బులు ఇవ్వాలనేసి తీసుకున్నాడు సార్. వెళ్ళి కనుక్కుంటే జడ్పీ వాళ్ళు పైసా కూడా తీసుకోలేదమ్మా, నీ కారుణ్య నియమ కింద నీ భర్తది నీకు ఇచ్చాను జాబ్ అని తెలిసింది సార్. తెలిసిన తర్వాతే మినిస్టర్ పిఏని నిలదీశాం సార్. నిలదీస్తే మా పిఏ మీద వీళ్ళ మీద ఇదేస్తావా అనేసి నన్ను గుమ్మలక్ష్మీపురం ట్రాన్స్ఫర్ చేశారు సార్. మేడం మా స్టాఫ్ అందరితో వాళ్ళ ఇంటికి వెళ్ళడం జరిగింది సార్. వెళ్తే 2-3 సార్లు నువ్వు నా పిఏ మీద లేనిపోని నిందలేసుకొని ఇచ్చేస్తావు, చేస్తే అక్కడ జాబ్ చేయి లేకపోతే మాని అన్నారు సార్. జడ్పీకి అటు పిఏ ఇటు మంత్రి కుమారుడు ఇద్దరూ తనను వేధిస్తున్నారనే విషయాన్ని నేరుగా మంత్రి సంధ్యారాణి దృష్టికి తీసుకెళ్లినా ఆమె కూడా తననే తిట్టిందని ఆరోపించింది బాధితురాలు. నా పిఏ మీదే ఫిర్యాదు చేస్తావా అంటూ మంత్రి సంధ్యారాణి తనను వేరే చోటుకు ట్రాన్స్ఫర్ చేయించి ఇబ్బంది పెట్టారని కన్నీరు పెట్టుకుంది. రోజు 24 రాత్రి కూడా ఇబ్బంది తాగిసి వచ్చేసి నువ్వు చెప్పు పర్లేదు, నువ్వు 1 గంట వచ్చి వెళ్ళు, గిఫ్ట్ బర్త్డే గిఫ్ట్ కావాలి నాకు. మరోవైపు మంత్రి పిఎస్ సతీష్ తనకు ఉద్యోగం ఇప్పిస్తానని తన దగ్గర లక్షల రూపాయల డబ్బులు తీసుకుని తనను వేధిస్తున్నాడని ఆరోపించింది బాధితురాలు. అతని బర్త్డే రోజు మద్యం సేవించి వచ్చి తనకు బర్త్డే గిఫ్ట్ కింద తనతో గంటపాటు గడపాలంటున్నాడని బాధితురాలు చెబుతోంది. తన కోరిక తీర్చడమే గాక తాను చెప్పిన టీడీపీ నేతల దగ్గరకు వెళ్లాలని వేధిస్తున్నాడని ఆవేదన వ్యక్తం చేసింది. బర్త్డే రోజు 24 రాత్రి కూడా ఇబ్బంది తాగిసి వచ్చేసి నువ్వు చెప్పు పర్లేదు, నువ్వు 1 గంట వచ్చి వెళ్ళు, గిఫ్ట్ బర్త్డే గిఫ్ట్ కావాలి నాకు. మంత్రి కొడుకు తన స్నేహితుల దగ్గరకు వెళ్లమని చెబితే మంత్రి పిఏ టీడీపీ నేతల దగ్గరకు వెళ్లమంటున్నాడని గోడు వెళ్లబోసుకుంది. తనకు సాయం చేసిన వారిపైన సతీష్ దాడులు చేస్తున్నాడంటూ బాధితురాలు ఆవేదన వ్యక్తం చేసింది. ప్రస్తుతం బాధితురాలు మన్యం జిల్లా ఎస్పీకి మంత్రి పిఏ మంత్రి కుమారుడిపై ఫిర్యాదు చేసింది. ఇక తనపై వస్తున్న ఆరోపణలపై స్పందించాడు మంత్రి పిఎస్ సతీష్. ఈ వ్యవహారం కక్షపూరితమైనదని తెలిపాడు. మంత్రి సంధ్యారాణిని రాజకీయంగా దెబ్బతీయడానికి తనను పావుగా వాడుకుంటున్నారని పేర్కొన్నాడు. మంత్రి తనయుడిని కూడా బ్యాట్ చేయాలని చూస్తున్నారన్నారు. ఆ మహిళ చెప్పినదంతా అబద్ధమన్నాడు. ఫోన్లు హ్యాక్ చేసి వాట్సాప్ చాటింగ్ పేరుతో నిందలు వేయాలని చూస్తున్నారన్నారు. త్వరలోనే నిజాలన్నీ బయట పెడతానన్నారు మంత్రి సంధ్యారాణి పిఎస్ సతీష్. కేసుకు పర్వం అని ఒక వార్త టెలికాస్ట్ చేశారు. అందులో ఆమెతో ఒక 5-6 మెయిన్ పాయింట్స్ అనౌన్స్ చేయించారు. 2021లో ఆమెకు ఉద్యోగం ఇప్పిస్తానని నేను డబ్బులు వసూలు చేశానని ఆవిడ గారు ఫస్ట్ పాయింట్.
2021లో నేను ఎక్కడున్నాను, ఏం చేస్తున్నాను, ఉద్యోగాలు ఆవిడ ఉద్యోగం కోసం డబ్బులు తీసుకున్నానని నోటు రాసి ఇచ్చానని. ఉద్యోగానికి డబ్బులు తీసుకుంటే ఎవరైనా నోట్లు రాసిస్తారా? చెప్పండి అన్న, మీరే చెప్పాలి. ఇప్పుడు ఉద్యోగంకి నేను డబ్బులు తీసుకున్నాను, నా నోట్లు ఎందుకు రాసిస్తాను? 3, దీంట్లో ఇప్పుడు మీకు క్లియర్గా చూపిస్తాను. నేను నా వాట్సాప్ డిపి ఒకటి క్రియేట్ చేసి నేను ఒక అమ్మాయితో చాట్ చేస్తున్నట్టు, ఇంకో అమ్మాయితో చాట్ చేస్తున్నట్టు, ఉద్యోగాలు ఇప్పిస్తాను అని పిలిచినట్టు నా డిపిని క్రియేట్ చేసి ఇది గ్రూపుల్లో విడుదల చేసింది. ఇప్పుడు దీనిపైన నేను సైబర్ క్రైమ్కి వెళ్తాను. నిజాలు తెలియాలంటే నా ఫోను ఆమె ఫోను 2 సైబర్ క్రైమ్కి అప్పచెప్పని చెప్పండి. నా డిపి నా ఫోన్లో నుండే ఈ జరిగితే, నేను వాట్సాప్ చాట్ చేసినట్టు జరిగితే ఏ శిక్షకైనా నేను రెడీ. ఇది ఒకటి ఫేక్. 3, నేను అతి భయంకరమైనది నా మనస్తత్వం ఏంటో మీ అందరికీ తెలుసు. 20 సంవత్సరాలు రాజకీయం చేసాం, మా కుటుంబం నాకు అందరికీ తెలుసు. రాజకీయాల కోసం ఆస్తులు నమ్ముకున్నాను తప్ప నేను మాట పడే వ్యక్తిని కాదు. అయితే ఈమెనేమో నేను టీడీపీ నాయకుల దగ్గర ట్రై చేశాను రమ్మన్నానని, దానికి సాక్ష్యాలు ఉన్నాయా? ఎవరి దగ్గరైనా ఆ విషయంలో సాక్ష్యాలు ఉంటే నడి రోడ్లో నన్ను రేసేయచ్చు. మీరు నడి రోడ్లో. పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి శివశంకర్ అందిస్తారు. శివశంకర్, ఈ ఘటనకు సంబంధించిన అప్డేట్స్ ఏమైనా ఉన్నాయా? అసలు బాధితురాలు గుమ్మడి సంధ్యారాణి, మంత్రి గుమ్మడి సంధ్యారాణి కొడుకు పృథ్వీ, అదేవిధంగా పిఏ సతీష్ పైన అయితే కంప్లైంట్ చేయడం జరిగింది. మరి ఈ వ్యవహారానికి సంబంధించి పోలీసులు ఏమంటున్నారు? కేసు ఫైల్ చేశారా? ఏదైతే ఈ యొక్క వ్యవహారం అంతా ఉందో, వ్యవహారానికి సంబంధించి బాధితురాలు నిన్న పార్వతీపురం మన్యం జిల్లా వెళ్ళి అక్కడ జిల్లా ఎస్పీ కార్యాలయం అయితే ఫిర్యాదు చేయడం జరిగింది. ఫిర్యాదు మేరకు ఈ రోజు సాలూరులో అయితే ఎఫ్ఐఆర్ నమోదు చేసినట్లుగా మనకి సమాచారం అందుతోంది. ఇది జిల్లా ఎస్పీ ఆదేశాల మేరకు అయితే సాలూరు టౌన్ పోలీస్ స్టేషన్ లో అయితే ఎఫ్ఐఆర్ నమోదు చేసినట్టు మనకు తెలిసింది. ఎందుకంటే గతంలో ఇదే సాలూరు టౌన్ పిఎస్ లో అయితే బాధితురాలు కంప్లైంట్ ఇచ్చింది, కానీ ఎక్కడ కూడా కంప్లైంట్ తీసుకోలేదు. కానీ ఈ రోజు ఈ వివాదం రాష్ట్ర వ్యాప్తంగా వివాదాస్పదంగా మారడం, రచ్చకెక్కడంతో ఒకసారిగా జిల్లా ఎస్పీకి వెళ్లడం, అక్కడ ఫిర్యాదు చేయడంతో ఒకసారిగా కేసు నమోదు చేసినట్టు తెలుస్తుంది. అయితే బాధితురాలు ఇచ్చిన ఫిర్యాదులో మాత్రం అనేక అంశాలు ఉన్నాయి. ఒకటి ఫైనాన్షియల్ ఫ్రాడ్ కావచ్చు, సెక్షువల్ హెరాస్మెంట్ కావచ్చు, ఇలా అనేక అంశాలు అయితే ఉన్నాయి. అదేవిధంగా తనకు సన్నిహితంగా ఉన్న వ్యక్తిని కొట్టడం కావచ్చు, ఇలా అనేక విషయాలు అయితే అందులో ఉన్నాయి. అయితే ఏ సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు, ఏ అంశాలపై నమోదు చేశారు, అయితే ఇద్దరిపై ఆమె ఫిర్యాదు చేసింది. ఒకటి మంత్రి గుమ్మడి సంధ్యారాణి తనయుడైనటువంటి పృథ్వీ కావచ్చు, అదేవిధంగా మంత్రి పిఎన్ సతీష్, ఇద్దరిపై కూడా ఫిర్యాదు చేసింది. అనేక అంశాలు ముడిపడి ఉన్నాయి ఇందులో. అయితే ఎవరెవరి మీద కేసు ఫైల్ చేస్తున్నారు, ఏ సెక్షన్ల కింద ఫైల్ చేస్తున్నారు అనేది మాత్రం తెలియాల్సి ఉంది. అదేవిధంగా విచారణ ఏ విధంగా జరగనుంది, ఎందుకంటే మా గుమ్మడి సంధ్యారాణి ఇప్పటికే మంత్రిగా ఉంది, ప్రభుత్వంలో ఉంది కాబట్టి విచారణ ఏ విధంగా సాగుతుందనే దానిపై కూడా పలు అనుమానాలు అయితే ఉన్నాయి. అదేవిధంగా మనం చూసుకుంటే ఈ కేసుకు సంబంధించి బాధితురాలు భవిష్యత్తు ఏ విధంగా ఉంటుంది, ఎందుకంటే ఆవిడ ఇప్పుడే 3 పిల్లలతో ఉన్నారు, భర్త చనిపోయి ఉన్నారు, ఆవిడ కూడా కారుణ్య నియామకం కింద ఉద్యోగం చేస్తా ఉన్నారు. సో ఆవిడని ఇప్పటికే అనేక విధాలుగా ఇబ్బంది పెట్టారు, ఫైనాన్షియల్ గా ఇబ్బంది పెట్టారు, ట్రాన్స్ఫర్ల పేరుతో వేధింపులు మొదలు పెట్టారు. అదేవిధంగా తన ఇష్టానుసారంగా మంత్రి సైతం తనని దుర్భాషలాడని చెప్పేసి అనేక అంశాలు తనపై ఫిర్యాదులో పేర్కొన్నటువంటి పరిస్థితి నెలకొంది. సో ఈ అనేక అంశాలు దృష్టిలో పెట్టుకొని అన్ని అంశాలపై అటు మంత్రిపై కూడా కేసు నమోదు చేశారు. అదేవిధంగా మంత్రి పిఏపై నమోదు చేశారా, లేదా కేవలం మంత్రి పిఏ అటువంటి సతీష్ పై మాత్రమే నమోదు చేశారా, మంత్రి తనయుడిని సైట్ చేశారా, మంత్రిని కూడా సైట్ చేశారా అనే విషయాలు కూడా తెలియాల్సి ఉంది. ఎందుకంటే కేవలం ఫిర్యాదు మేరకు సాలూరు టౌన్ లో మనకి ఎఫ్ఐఆర్ నమోదైనట్లు మాత్రమే తెలుస్తా ఉంది. ఎవరెవరిపై ఇంకా కేసు నమోదు చేశారనే విషయాలపై ఇంకా ఒక క్లారిటీ రావాల్సి ఉంది. అదేవిధంగా ఏ సెక్షన్ల కింద కేసు నమోదు చేశారో కూడా తెలాల్సి ఉంది. రేఖ. రైట్, థ్యాంక్ యూ శివశంకర్, థ్యాంక్స్ ఫర్ ది లైవ్ డీటెయిల్స్.